హలో ఫ్రెండ్స్, చూసారా ఎంతో బ్యూటిఫుల్గా ఉండే ఈ చెట్టు. ఏం రా అనుకుంటున్నారు కదా, ఇది వచ్చిందన్ను దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టు అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్, అది ఫ్రూట్స్ ఫ్లవర్స్ నేను అలా పాట్లలోకి వేసేస్తూ ఉంటాను. వాడిపోయినవి ఏమన్నా ఉంటే అలా వేసేస్తూ ఉంటే దాని అంతట అదే వచ్చింది. ఇంకా మళ్ళీ కొంచెం పెద్ద అయినాక చూసాను ఇదేం చెట్టు, నెక్స్ట్ చూసేగుడికి దానిమ్మ చెట్టు. ఇంకా సరే ఉండనిలే, ఇంకా అన్ని చెట్లలో ఈ చెట్టు ఒకటి ఏమవుతుంది అని అలాగే ఉంచేసాను. లాస్ట్ మంత్ కొంచెం వాడినట్లు అనిపించింది. మళ్ళీ కొంచెము అదే ఆవు పేడ ప్లస్ ఎరువు కొంచెము వేసినాను. బనానా పీల్స్ అలాంటివంతా ఇచ్చినాను. రెగ్యులర్గా వాటర్ ఇస్తూ వచ్చినాను. మళ్ళీ దానితో అదే బాగా ఫ్రెష్గా తయారైంది. ఇందులో ఫ్రూట్స్ వస్తాయో లేదో తెలియదు, ఎందుకంటే పాట్లో వచ్చిండేది కదా. చూడండి, ఇది వచ్చి నన్ను చిన్న పాట్, కానీ చెట్టు మాత్రం బాగా పెద్దదిగా తయారవుతూ ఉంది. నాకే హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. ఎంత పెద్ద చెట్టు అయిందో ఏమో, ఇంత చిన్న పాట్లో ఇంత పెద్ద చెట్టు వస్తుందా రాదా అనుకుంటా అంటే, కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్టును చూసినప్పటి నుంచి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా చిన్న చెట్టే కదా అని తీసేయకండి, అది పెద్దది అవుతుంది, దాంట్లో ఫ్రూట్స్ కూడా వస్తాయేమో, వెయిట్ చేద్దాము అని అనేసి అలాగే ఉంచాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మా చిన్ని టెర్రస్ గార్డెన్లో దానిమ్మ చెట్టు.